టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలుగా స్టార్ డామ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరికీ లక్షల్లో అభిమానులు ఉన్నారు. తమ సక్సెస్లతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకెళ్లిపోతున్నారు. రామ్ చరణ్ రీసెంట్గా అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్లో ఆయన మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. ఆయనతో పాటు ఆయన పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో పెట్టనున్నారు. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవరతో వచ్చి దుమ్ము లేపుతున్నాడు. సోలోగా వచ్చి బాక్సాఫీస్ను బద్దలు కొడుతున్నాడు దేవర. దేవర సినిమా నుంచి వస్తున్న కలెక్షన్స్ అంతో ఇంతో కాదు. 3 రోజుల్లోనే 300 కోట్లను కొల్లగొట్టింది. ఇక కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే సినిమాల్లో థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఆడియన్స్లో దేవర వైబ్ అసలు పోవట్లేదు. సినిమా చూసిన వారంతా ఇది పక్కా మాస్ బొమ్మ అంటున్నారు. దేవర అంతటి ఘన విజయం సాధించేందుకు అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. దేవర సక్సెస్ని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా అటు రామ్ చరణ్ అభిమానులు, తారక్ అభిమానులు తమ హీరోల విజయాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ కొంతమంది అభిమానులు మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి మధ్య కంపారిజన్స్ స్టార్ట్ చేశారు. ట్రోల్స్ మొదలు పెట్టారు. అటు రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ గుర్తింపు పొందగా తారక్ ఆ గుర్తింపును పొందలేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. తారక్ని తక్కువ చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అటు తారక్ ఫ్యాన్స్ కూడా తగ్గట్లేదు. దేవర వసూళ్లని చరణ్ కొట్టే సీన్ లేదంటున్నారు. చరణ్ సోలోగా చేసిన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ లైఫ్ టైమ్ వసూళ్లని తారక్ దేవరతో కేవలం 3 రోజుల్లోనే దాటేశాడని తారక్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఒకరినొకరు చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. నిజానికి తారక్, చరణ్ ప్రాణాపి స్నేహితులు. వారి మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఇలా గొడవలు పడి వారికి చెడ్డ పేరు తెస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయా? అభిమానులు ఎప్పుడు మారుతారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.